ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ మీద ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి తెలుసుకోబోతున్నామండి. ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాము కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్, ప్రిఫరెన్స్ షేర్స్ ఇవన్నీ ఫార్ములాస్ ఏమేమి ఎలా యూజ్ చేస్తాము అని. ఇప్పుడు మనం ఇంకొన్ని ప్రాబ్లమ్స్, ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఎలా డిఫరెంట్ మోడల్స్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేస్తామో తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ కమ్. చూడండి, మిగతా ప్రాబ్లమ్స్ ఇవి. క్వశ్చన్ సేమ్, ఎప్పుడైనా క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. Gamma Limited has in issue 5,01 rupee ordinary shares whose current ex-dividend market price is 1.5 per share. The company has just paid a dividend of 27 paisa per share and dividends are expected to continue at this level for some time. If the company has no debt capital, what is the weighted average cost of capital? ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు? weighted average cost of capital. weighted average cost of capital అంటే ఏంటి? డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఫినాన్సెస్లో నుంచి మనకు వచ్చేటటువంటి కాస్ట్ని యావరేజ్ చేస్తే వచ్చేదండి. బట్ ఇక్కడ మనకి ఏమేమి సోర్సెస్ కనిపిస్తున్నాయి? ఓన్లీ ఈక్విటీ గురించి మాత్రమే చెప్పాడు. ప్రిఫరెన్స్ షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, డివిడెండ్స్ ప్రిఫరెన్స్ షేర్స్, రిటైన్డ్ ఎర్నింగ్స్ కానీ, లేకపోతే డిబెంచర్స్ గురించి కానీ ఏం చెప్పలేదు. సో మనకి ఈక్విటీ షేర్స్ ఒక్కటి క్యాలిక్యులేట్ చేస్తే అదే weighted average కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే KO ఈజ్ ఈక్వల్ టు KE ఇన్ దిస్ ప్రాబ్లం. మనకి KE కనుక్కోవడం కోసం ఏమేమి ఇచ్చారు చూడండి. ఫేస్ వాల్యూ ఇంతని చెప్తున్నాడు. మార్కెట్ ప్రైస్ ఇచ్చారు కాబట్టి సో మార్కెట్ ప్రైస్ కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇది ఎగ్జిస్టింగ్ ఇష్యూ కాబట్టి 1.5 రూపీస్ పర్ షేర్. అండ్ డివిడెండ్ గురించి ఏం చెప్పాడండి? ద కంపెనీ హాజ్ జస్ట్ పెయిడ్ ఏ డివిడెండ్ ఆఫ్ 27 పైసా అని చెప్పాడు. అండ్ డివిడెండ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూ అట్ దిస్ లెవెల్ ఫర్ సమ్ టైమ్. అండ్ డివిడెండ్స్లో గ్రోత్ ఉంటుందని ఏం చెప్పలేదు, డివిడెండ్ కాన్స్టెంట్గా ఉంటుందనే చెప్తున్నాడు. గ్రోత్ గురించి కూడా ఏం ప్రస్తావన లేదు. సో మనకి దీనికోసం వాడే ఫార్ములా ఏంటో తెలుసు కదండి, D/PO. సో ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం. చాలా చిన్నది ఇది. క్వశ్చన్ నెంబర్ 2. సొల్యూషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆన్సర్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సింది KE. ఫార్ములా ఏంటి? D/PO. D ఎందుకు యూజ్ చేస్తున్నామంటే గ్రోత్ ఏం లేదని చెప్తున్నారు కాబట్టి. డివిడెండ్ ఎంత పే చేశారండి? 0.27 పైసా, 27 పైసా అని చెప్పాడు. అండ్ మార్కెట్ ప్రైస్ 1.5, గ్రోత్ ఏం లేదు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది ఎంత అండి? 0.18 వస్తుంది, లేకపోతే 18%. ఇక్కడ మనకి వేరే ఏం సోర్సెస్ లేవు కాబట్టి KO అంటే weighted average కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్న, KE అన్న ఒకటే, దట్ ఈస్ 8%. అంతే, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. చిన్నది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఎగ్జామ్కి వస్తే మోడల్ ఇలాంటి మోడల్ నుంచే వస్తుంది. సో బాగా ఒకసారి చూడండి. Masco Limited wishes to raise additional finance of 10 lakhs for meeting its investment plans. It has 2,10,000 in the form of retained earnings available for investment purpose. Further details are as following. Debt equity mix 30% by 70%. Cost of debt up to 1,80,000 10% before tax and beyond 1,80,000 16% before tax. EPS 4 rupees. Dividend payout ratio 50% of earnings. Expected growth rate in dividend 10%. Current market price per share 44. Tax rate 50%. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మనం ఏమేం కనుక్కోమంటున్నాడు? ప్యాటర్న్ ఫర్ రేజింగ్ ద అడిషనల్ ఫినాన్స్, పోస్ట్ ట్యాక్స్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అడిషనల్ డెట్, డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, కంప్యూట్ ద ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ అడిషనల్ ఫినాన్స్. ఓకే కదండి, ఇవి మనం కనుక్కోమంటున్నవి. ఇందులో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అడిషనల్ ఫినాన్స్ రేస్ చేయబోతుంది కంపెనీ 10 lakhs. అందులో మళ్ళీ మనకి 2,10,000 రిటైన్ ఎర్నింగ్స్ రూపంలో ఉంది అని చెప్తున్నాడు. డెట్ ఈక్విటీ ఎలా ఉండాలంటే ఈ రేషియోలో ఉండాలి. కాస్ట్ ఆఫ్ డేట్ అన్నది 1,80,000 వరకు రేస్ చేస్తే మనం 10% ఇంట్రెస్ట్ పే చేస్తే సరిపోతుంది. 1,80,000 మించి 1 రూపీ మీరు తీసుకోవాలన్నా 16% మీరు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఇంకా EPS ఇచ్చాడండి 4 రూపీస్. ఇది గుర్తుపెట్టుకోండి. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత అన్నాడు? ఓన్లీ 50%. అంటే డివిడెండ్ ఎంత పే చేసినట్లు? 2 రూపీస్ మాత్రమే పే చేసినట్టు. 4లో 50% 2 రూపీస్ మాత్రమే పే చేశారు. అది కరెంట్ ఇయర్ డివిడెండ్ అండి. అంటే ఇట్ ఈస్ DO అనమాట. ఇది ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ ఇన్ డివిడెండ్ ఎంత? 10%. అంటే G ఇచ్చేసాడు. కరెంట్ మార్కెట్ ప్రైస్ కూడా ఇచ్చాడు. ట్యాక్స్ రేట్. ఫస్ట్ మనల్ని ప్యాటర్న్ కనుక్కోమంటున్నాడు. ఈ క్వశ్చన్ చూసినప్పుడు మనకి జనరల్గా ఏమనిపిస్తుంది అంటే 10 lakhs మనకు రేస్ చేయాలి, బట్ 2,10,000 ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో మైనస్ చేయగా మిగతా అమౌంట్ దట్ ఈ 7,90,000 రేస్ చేస్తే సరిపోతుంది. ఇలా ఎవరికైనా అనిపిస్తే అది చాలా రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. టోటల్ ఈ 2,10,000 కలిపే ఉన్నప్పటికీ ఈ 10 lakhs రేషియో మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము అంటే డెట్ ఈక్విటీ మిక్స్ 30 and 70% ఉండేలాగా
సో 3 lakhs అండ్ 7 lakhs రేస్ చేయాలి. అంతేకాని ఆల్రెడీ 2 lakhs 10 ఉంది కాబట్టి రిమైనింగ్ అమౌంట్ ఈ రేషియోలో రేస్ చేస్తాం, ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తే అది తప్పు. ఆ విధంగా ఒక్కసారి నేను కూడా ఆలోచించాను, అందుకే చెప్తున్నాను. సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మొత్తం అడిషనల్ ఫినాన్స్ కలిపి ఇంత రేషియోలో ఉండాలి. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఒకసారి సాల్వ్ చేద్దాం చూడండి. క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. డెట్ ఈక్విటీ మిక్స్ 30:70 అంతే కదండి ఇచ్చింది. మనకు రావాల్సిన అడిషనల్ ఫినాన్స్ ఎంత 10 lakhs. సో హియర్ అడిషనల్ ఫినాన్స్ 10 lakhs. డెట్ ఈక్విటీ మిక్స్ ఎంత ఉండాలి? 30% for 70%. ఓకే కదండి. ఇందులో మనం ఏకి చూద్దాం. ఫస్ట్ ఏ దానికి అంటే డిటర్మినేషన్ ఆఫ్ ప్యాటర్న్ ఫర్ రైజింగ్ అడిషనల్ ఫినాన్స్. ప్యాటర్న్ ఫర్ రైజింగ్ అడిషనల్ ఫినాన్స్. ఇక్కడ మనకి డెట్ ఎంత రేస్ చేయమన్నారండి? 30%. దట్ ఈజ్ ఈక్వల్ టు 30% of 10 lakhs, that is 3 lakhs. ఈక్విటీ ఎంత అండి? 70% of 10 lakhs, that is 7 lakhs. ఇప్పుడు ఇందులో మనకు ఆల్రెడీ రిటైన్ ఎర్నింగ్ 3 lakhsలో రిటైన్ ఎర్నింగ్స్ 2 lakhs, సారీ అండి, ఈ 7 lakhs ఈక్విటీలో 2,10,000 ఆల్రెడీ మనకు రిటైన్ ఎర్నింగ్స్ రూపంలో ఉంది. ఇప్పుడు మనం అడిగింది ఏంటి? ప్యాటర్న్ అడిగాడు. సో ఆ ప్యాటర్న్ని మనం ఇప్పుడు ఒక బాక్స్ రూపంలో చూపిద్దాం. దట్ ఈస్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్టర్ రైజింగ్ అడిషనల్ ఫినాన్స్. చూద్దాం. ఇందులో షేర్ హోల్డర్స్ ఫండ్స్ ఎంత అండి? ఈక్విటీ షేర్స్కి వచ్చేసరికి మొత్తం 7 lakhs minus 2.1 lakhs, that is equal to 4,90,000 retained earnings. ఎంతండి? 2,10,000. ఇంకా ఎక్స్టర్నల్ బారోయింగ్స్ డెట్ అండి. కాకపోతే ఇందులో మనకి ఏమి ఇచ్చాడు? 1 lakh డెట్ దగ్గర మనకు ఒక లిటిగేషన్ ఉంది చూడండి. అప్ టు 1,80,000 అయితే 10% ఇంట్రెస్ట్, అండ్ బియాండ్ 1,80,000 అయితే 16% ఇంట్రెస్ట్. సో మనం ఉన్న 3 lakhsని ఈ రెండింటి ప్రకారంగా డివైడ్ చేసుకొని రాసుకుందాము. ఫర్ డిబెంచర్స్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 10% ఎంతవరకు ఇవ్వచ్చండి? 1,80,000. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ 16%. ఎంత అండి? మనకు కావాల్సిన 3 lakhsలో నుంచి 1.8 lakhs పోగా 1,20,000. సో టోటల్లీ 10 lakhs. ఓకే కదండి. సో మన ప్యాటర్న్ ఎలా ఉంది రేస్ చేయడానికి? ఈక్విటీ షేర్స్ 4,90,000 రేస్ చేయాలి. రిటర్న్ ఎర్నింగ్స్ మొత్తం యూస్ చేసుకుంటున్నాం. డెట్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ 10%లో 1,80,000 వస్తుంది. 16%లో 1,20,000 మనం రేస్ చేయాలి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఫర్ రైజింగ్ అడిషనల్ ఫినాన్స్. ఇంకా నెక్స్ట్ మనం ఏం కనుక్కోమన్నాడు? పోస్ట్ ట్యాక్స్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అడిషనల్ డెట్. అడిషనల్ డెట్ రేస్ చేయడానికి వచ్చిన కాస్ట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో నెక్స్ట్ బి. పోస్ట్ ట్యాక్స్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ అడిషనల్ డెట్. సో కేడీ కనుక్కోమంటున్నాడు. కేడీ ఫార్ములా ఏంటండి? ఇంట్రెస్ట్ ఇంటూ 1 మైనస్ ట్యాక్స్ రేట్. ఇక్కడ మొత్తంలో మనకి ఎక్కడ పీరియడ్ మెన్షన్ చేయలేదు కాబట్టి దీన్ని ఇర్రిడీమబుల్ అండి. ఇది రిడీమబుల్కి I మైనస్ 1 మైనస్ టీ డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్. ఓకేనా? ఇందులో మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి 2 types ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. సో ముందు వాటిని సపరేట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంట్రెస్ట్ ఫర్ 1,80,000 రూపీస్ ఎంత అండి? 1,80,000 ఇంటూ 10%.
దట్ ఈస్ 18,000 వస్తుంది. సేమ్ ఇంట్రెస్ట్ ఫర్ రిమైనింగ్ 1,20,000 ఎంత అండి? 1,20,000 ఇంటూ 16%, 19,200. ఓకేనా? మనకి ఇంట్రెస్ట్ ఇంత అవైలబుల్గా ఉంది. 2 ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములాలో చూడండి. KD ఈజ్ ఈక్వల్ టు 18,000, ట్యాక్స్ రేట్ 15% అండ్ 50%, 0.15, సో 50, 19,000 ఇంటూ 1 మైనస్ 0.5 హోల్ డివైడెడ్ బై, ఇక్కడ నెట్ ప్రొసీడ్స్ అంటే మనకు ఒక్కదానికి ఇంత ఏమి ఇవ్వలేదు, టోటల్గా తెలుసు. సో మొత్తానికి టోటల్ ఎంత? డిబెంచర్స్ 3 lakhs. సో క్యాలిక్యులేట్ చేస్తే ఇది 9,000 ప్లస్ 9,600 హోల్ డివైడెడ్ బై 3 lakhs అండి. దట్ ఈస్ 18,600 బై 3 lakhs which gives 0.062 or 6.2%. ఓకే అండి. సో సెకండ్ పాయింట్ కూడా మనం కనుక్కున్నాం. నెక్స్ట్, డిటర్మైన్ ద కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. సి కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. ఇక్కడ మనకి ఎటువంటి ఫ్లోటేషన్ కాస్ట్ ఇంత అని ఏం చెప్పలేదు కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అండ్ కాస్ట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ రెండు సేమ్గానే ఉంటుంది. ఒకటి తీసుకుంటే సరిపోతుంది. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఫార్ములాకి మనకి ఇక్కడ అవైలబుల్గా ఏమేమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ చూడండి. డివిడెండ్ తెలుసు, గ్రోత్ రేట్ తెలుసు, మార్కెట్ ప్రైస్ తెలుసు. ఈ మూడితో మనకు వచ్చే ఫార్ములా ఏంటండి? డివిడెండ్ విత్ ఏ కాన్స్టెంట్ గ్రోత్, దట్ ఈస్ KE ఈజ్ ఈక్వల్ టు D1/PO ప్లస్ G. మనకి అక్కడ డివిడెండ్ ఫర్ కరెంట్ ఇయర్ ఇచ్చాడండి. అంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? DO ప్లస్ ఇంటూ 1+G డివైడెడ్ బై PO ప్లస్ G. డివిడెండ్ ఎంత? 2 రూపీస్. ఈ 2 రూపీస్ ఎలా వచ్చింది అంటే టోటల్ ఎర్నింగ్స్ ఎంత అండి? 4 రూపీస్. అందులో డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎంత అని చెప్పాడు అంటే 50%. దట్ ఈస్ 50% ఆఫ్ 4 రూపీస్ విచ్ గివ్స్ 2 రూపీస్. సో డివిడెండ్ ఎంత? 2 రూపీస్. అందుకే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను. 1 ప్లస్ గ్రోత్ రేట్ చూడండి 10% అని మెన్షన్ చేశాడు. సో 0.10 డివైడెడ్ బై మార్కెట్ ప్రైస్ 44 రూపీస్ ప్లస్ గ్రోత్ 0.10. సో 2 ఇంటూ 1.1 divided by 44 plus 1.10. That gives 2 into 1.1 and by 44 plus 0.1 which gives 0.15 అండి, లేకపోతే 15%. సో మొత్తం 3 steps completed. ఫోర్త్ ఏం కనుక్కోమన్నాడు? కంప్యూట్ ద ఓవరాల్ వెయిటెడ్ యావరేజ్ ఆఫ్టర్ ట్యాక్స్ కాస్ట్ ఆఫ్ అడిషనల్ ఫినాన్స్. సో కనుక్కుందాం. అది డి పాయింట్ ఏంటి? ఓవరాల్ weighted average after tax cost of additional finance. సో ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ అలాగే బాక్స్ వేసుకుందాం. ఏమేమి సోర్సెస్ ఉన్నాయండి మనకి? ఈక్విటీ షేర్స్ ఉన్నాయి, రిటైన్డ్ ఎర్నింగ్స్, ఇంకా డిబెంచర్స్. డిబెంచర్స్ ఎలా ఉన్నాయి? 2 ఉన్నాయి, బట్ టోటల్ అమౌంట్స్ వేసేసుకుంటున్నాను నేను. ఈక్విటీ షేర్స్ వాల్యూ ఎంత అండి? సో మనం ఆల్రెడీ ప్యాటర్న్ వేసుకున్నాం కదా. 4,90,000 అండ్ రిటైన్ ఎర్నింగ్స్ 2,10,000. 2,10,000 డిబెంచర్స్ 7 lakhs. ఇలా పెట్టి మీరు వేసుకోవచ్చు. లేదు ఇంత ట్రబుల్ లేదంటే ఇంకా సింపుల్గా చేసుకుందాము అనుకుంటే ఈక్విటీ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఈ రెండు మాత్రమే పెట్టుకోవచ్చు అండి. ఎందుకు అంటే కాస్ట్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్కి ఈక్విటీ షేర్స్కి సేమ్ కాస్ట్ కాబట్టి ఇలా తీసుకోవచ్చు. ఈక్విటీ షేర్స్ ఎంత? 3 lakhs, డిబెంచర్స్ 7 lakhs. వీటి వెయిట్ ప్రపోర్షనేట్గా చేస్తే సారీ ఈక్విటీ షేర్స్ 7 lakhs అండి, డిబెంచర్స్ 3 lakhs. ఇది 0.7 ఉంటుంది, దిస్ ఈజ్ 0.3. కాస్ట్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎంత? 15% అండ్ కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ 6.2%. సో ఈ 15%
6.2%. ఇప్పుడు మనకు కావాల్సిన దానికి వెయిటెడ్ యావరేజ్ కావాలి కాబట్టి ఈ 0.7 ఇంటూ 15% క్యాలిక్యులేట్ చేయాలండి. క్యాలిక్యులేట్ చేద్దాం. 0.7 ఇంటూ 15%, దట్ గివ్స్ 10.5 అండి. ఇది ఎప్పుడు పర్సెంటైల్ రూపంలోనే తీసుకోవాలి మీరు. అండ్ నెక్స్ట్ 0.3 ఇంటూ 6.2%, దట్ గివ్స్ 1.86%. టోటల్ చూద్దాం 10.5, ఇట్ ఈస్ 12.36%. సో ఓవరాల్గా ఎంత అండి, ఇలా వస్తుంది మనకి. కేవో ఎంత, 12.36%. సో మనం ఈ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేయొచ్చు. మేజర్లీ మనకి ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్ ఇలాంటి మోడల్లోనే ఇస్తాడండి. మనం ఇక్కడ కరెక్ట్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయాల్సింది ఈ ప్యాటర్న్ దగ్గర రిటైన్డ్ ఎర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి సో డోంట్ కన్ఫ్యూజ్. మొత్తం 3 lakhsకి మనం మొత్తం 7 lakhs మీద క్యాలిక్యులేషన్ చేస్తాము. రిటైన్ ఎర్నింగ్స్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ తీసేగా మిగతా దాని మీద తీసుకోవాలి, అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఎందుకు అంటే కొన్నిట్లో మనకు అలా ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవుతారు. జనరల్గా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇలా సింపుల్గా చాలా ఈజీగానే ఉంటుంది, క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ ఇంకా మనకు ఒక ప్రాబ్లం ఉంది, ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేసేద్దాం. దట్ ఈస్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ బై GPS Limited. ఈక్విటీ షేర్ క్యాపిటల్ 65 lakhs, 12% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 12 lakhs, 15% రిడీమబుల్ డిబెంచర్స్ 20 lakhs, 10% కన్వర్టబుల్ డిబెంచర్స్ 8 lakhs అండి. ఇందులో మనకు కన్వర్టబుల్ డిబెంచర్స్ అని ఒక పాయింట్ కూడా ఇచ్చారు చూడండి. అండ్ హియర్ the cost of equity capital for the company is 16.3 and income tax rate is 30%. You are required to calculate weighted average cost of capital of the company. ఇక్కడ చూడండి మనకి కన్వర్టబుల్ డిబెంచర్స్ అన్న పాయింట్ ఇచ్చారు, బట్ దానికి రిలేటెడ్ మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ మోడల్ ఇక్కడ మనకి ఎందుకు మెన్షన్ చేశారు అంటే ఇన్సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాము అన్న పాయింట్ కోసం ఇచ్చారండి. సో హియర్ ఇది నేను డైరెక్ట్గా చూపించేస్తున్నాను మీకు. ఇక్కడ ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఈక్విటీకి మనకి వేటికి కావాలి, మనకి కాస్ట్ కనుక్కోవడానికి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కేవో కనుక్కోమన్నాడు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ కేఈ కనుక్కోవాలి, కేపీ కనుక్కోవాలి అండ్ కేడి కనుక్కోవాల్సి ఉంటుంది. వాటిని కనుక్కొని ఈ రెస్పెక్టివ్ వెయిట్స్తో కనుక చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ కేఈ ఇచ్చేసాడండి. కేపీ ఎంత ఉంటుందంటే 12%. అండ్ నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఇచ్చాడు 30% అని చెప్పి. ఈ పాయింట్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఎక్కడ అంటే ఇక్కడ 15% డిబెంచర్స్ అండ్ 10% డిబెంచర్స్ ఇచ్చారు కదండి. సో హియర్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, 15% ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ అని ఒక పాయింట్ వస్తుంది కాబట్టి దానికోసం ఇచ్చారు ఇది. ఒకసారి దీని సొల్యూషన్ చూడండి. టోటల్ ఈక్విటీ క్యాపిటల్ 65 lakhs, ప్రిఫరెన్స్ షేర్స్ 12 lakhs, 15% డిబెంచర్స్ 20 lakhs అండ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ 8 lakhs. వీటి వెయిట్స్ చూసాము అంటే 65 lakhs by 1 crore 5 lakhs, 12 lakhs by 1 crore 5 lakhs, ఇలా మనం వెయిట్ చేసుకుంటున్నాము సపరేట్గా. టోటల్ వెయిట్ విల్ బీ ఈక్వల్ టు 100 or 1. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇది మనకి కేఈ ఆల్రెడీ ఇచ్చేసాడు. కేఈ 12% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మీద 12% ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒక వాల్యూ 100 అనుకుందాం ఒక షేర్కి. సో 12% ఆన్ 100 అంటే 12 డివైడెడ్ బై నెట్ ప్రొసీడ్స్ 100, దట్ గివ్స్ 12%. సో డైరెక్ట్ అలాగే తీసేసుకుంటున్నాము. రిడీమబుల్ డిబెంచర్స్ అని చెప్తున్నాడు, బట్ మనకి ఎన్ని ఇయర్స్ అని చెప్పి కానీ ఏం డీటెయిల్స్ లేవు. సో ఓన్లీ 15% ఉన్న ఇన్ఫర్మేషన్తో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఫార్ములా ఎంత అండి, 15 rupees 100 అనుకుందాం మళ్ళీ వాల్యూ. ట్యాక్స్ రేట్ 0.3 డివైడెడ్ బై 100. చూడండి సేమ్ ఇక్కడ అలాగే చేసాము. దట్ గివ్స్ 10.5%, విచ్ గివ్స్ 0.105 ఆర్ 10.5%. అలాగే కాస్ట్ ఆఫ్ డిబెంచర్స్ ఆఫ్టర్ ట్యాక్స్, ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని పాయింట్ ఇచ్చారు, బట్ దానికి రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి డైరెక్ట్ 10% మీద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇలాగే 10 ఇంటూ 1 - 0.3 by 100 which gives 0.07. ఓకే కదండి. ఇక్కడ ఈ వెయిట్ ఇంటూ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఆఫ్టర్ ట్యాక్స్ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఈ ఫిగర్ వస్తుంది. ఇలా వచ్చిన టోటల్ ఎంత వచ్చిందంటే టోటల్ 0.1399. ఇదే మనకి వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అవుతుంది. ఓకే కదండి. ఈ ప్రాబ్లం ఇది ఎందుకు ఇచ్చారు అంటే ఇన్ఫర్మేషన్ ఇన్సఫిషియెంట్గా ఉన్నప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మొత్తానికి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఇది. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ నుంచి మీకు మేజర్లీ ఇస్తే 5 to 10 marks వరకు వస్తాయండి. చాప్టర్ కొంచెం ఇంపార్టెంట్ చాప్టర్, వదిలేయద్దు. మొత్తం మీకు అర్థమైంది అనుకున్నా. ఇందులో ఇది మొత్తం మేజర్ మోడల్. జనరల్గా ఎక్కువగా ప్రాబ్లం ఇచ్చేది ఈ మోడల్ నుంచే ఇస్తాడు. సో బీ కేర్ఫుల్. దీంట్లో మీకు కుదిరినన్ని ప్రాబ్లమ్స్ డిఫరెంట్ మోడల్స్లో ట్రై చేయండి. అంటిల్ దెన్, a sweet sign off by CA student.